శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి జాతకులకి 2024 ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 20వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 2:56 వరకు ఉన్న సమయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సుఖ సంతోషాలు అనుభవిస్తున్నామనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. మీరు అనుభవించారా లేదా పక్కన పెట్టిన, కానీ కొంత ఫీల్ అవుతుంటారు. లేదా గతంలో ఏదైనా సుఖ సంతోషాలు అనుభవించి ఉంటే ఆ ఫీలింగ్స్ని మీరు గుర్తు చేసుకుంటూ ఈ సమయంలో ఆ రోజులండి బ్రహ్మాండం గడిచిపోయినాయండి, అదండి ఇదండి అని చెప్పి ఇప్పుడు బాధలు ఉన్నప్పటికీ ఈ బాధలు ఈ తెర మీదకి రానివ్వకుండా ఆ సుఖ సంతోషాలు ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ తోటి కాలం గడిచిపోతుంది. 12వ తేదీ మధ్యాహ్నం 2:56 వరకు పోనీలు ఏదో ఒకటి అనవసరంగా మనసు కొంచెం రిలాక్సేషన్ అవుతూ వస్తుంది. సమయానికి ఆ సమయానికి ఫిజికల్గా రిలాక్సేషన్ లేకపోయినప్పటికి కూడా కనుక మానసికంగా ప్రశాంతను పొందేటువంటి అవకాశాలంటూ ఉంటాయి. ఇంకా సంతోషంగానే వెళ్ళచ్చు. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 12వ తేదీ మధ్యాహ్నం 2:56 ప్రారంభమై 14వ తేదీ ఉదయం 10:53 వరకు ఇది కొంచెం డబ్బు విషయంలో కొంచెం కటకటగా ఉంటుంది. షేర్ మార్కెట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్ కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంగా ఎక్కడా మాట్లాడకూడదు. ఒక్కోసారి స్నేహితులతో కావచ్చు, సహ ఉద్యోగులతో కావచ్చు, గృహంలో ఉన్నవాటితో కావచ్చు, మన వాళ్ళే కదా ఏమనుకోరు కదా అని హడావుడిగా ఏదైనా ఒకటి రెండు మాటలు కనుక అన్నారనుకోండి, వాళ్ళ మనసుల్లో పెట్టుకొని తర్వాత సాధిస్తారు. కనుక విమర్శలు వద్దు, దూషణలు వద్దు. కడుపులో ఇంత కోపం ఉండనివ్వండి. నవ్వుతూ పలకరించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ 12వ తేదీ మధ్యాహ్నం 2:56 నుంచి 14వ తేదీ ఉదయం 10:53 ఏదో ప్రకారంగా అవతల వాడిని దూషించాలా, అవతల వాడిని విమర్శించాలా అనేటువంటిది కొంచెం మనసులో పడుతుంది. ఒక్కోసారి పళ్ళు పటపట నూరినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కనుక కొంచెం తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే రీతిలో కొంచెం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. పై అధికారులతో కూడా మీ యొక్క ఇంటరాక్షన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతారని అవతల వాడు ఈజీగా పసిగట్టేస్తారు. కనుక మీ మాటల్లో ఎక్కడ తేడా రాకూడదు. మీ మాటల్లో తేడా వచ్చినట్టు పై అధికారులు కాదు, కుటుంబ సభ్యుల్లోనే కొంచెం గమనిస్తారు. ఏదో కావాలని చెబుతున్నారు అనేటువంటిది రాకూడదు. దానివల్ల కొన్ని ప్రయోజనాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందని కూడా గమనించాలి. నెక్స్ట్ మూడవ పాయింట్ 14వ తేదీ ఉదయం 10:53 నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 2:43 వరకు ఇది తోబుట్టువులతో కానీ కావచ్చు, మిత్రులతో కావచ్చు, లేక బయట వ్యక్తులతో కావచ్చు, దూర ప్రాంత ప్రయాణాల గురించి కావచ్చు, ఏదైనా కొంతవరకు కొంత మెరుగైనటువంటి స్థితిగతులు ఉంటాయి. డెవలప్మెంట్స్ రావటానికి కానీ, డెవలప్మెంట్స్ పొందటానికి కానీ కొంత మీరు చేసే కృషి అనుకూలంగా ఉందనేటువంటిది స్థితిగతులు వారి నుంచి వినపడుతుంటాయి. మీరు మాట్లాడటం కాదు, మీ మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, లేక తోబుట్టులు కానీ ఇలా చేసిన కారణంగా ఇది రాబోతుంది, చాలా సంతోషం, అది ఇది వారు ఏదో చెబుతుంటే కొంచెం మీకు అనుకూలంగానే ఉంటుంది. సో అక్కడ ఏదో రహస్య మంత్రాంగం చేద్దామనేటువంటి ఆలోచనకు మాత్రం వద్దు. ఈ రహస్య మంత్రాంగాలు ఇలాంటివన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేతనంటే ఒక్కోసారి ఈ ఫిబ్రవరి నెలలోనే ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి నుంచి కుజుడు మీకు 12వ స్థానంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత మళ్ళా మీ స్థానానికి వస్తాడు ఆ తర్వాత మీ ముందు స్థానానికి వెళ్తాడు. కనుక దానికి సంబంధించిన వీడియో వెంటనే వస్తుంది. దానికి ఇచ్చినట్లు ఇచ్చి కత్తి తీస్తాడు అనేటువంటి టైటిల్తో రాబోతుంది. కనుక వీలైనంతవరకు ఏమిటంటే మీ నిర్ణయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు రహస్య మంత్రాంగం వైపు మాత్రం దృష్టి పెట్టవద్దు. దానివలన సమస్యలు అనేవి రెడీగా సిద్ధంగా ఉంటాయని మాత్రం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చివరిగా 4వ పాయింట్ ఏమిటంటే 16వ తేదీ
మధ్యాహ్నం 2:43 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఈ సమయం మాత్రం ఇది కొంచెం విసుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో ఆరోగ్యంలో కొంత అలసట కనబడుతుంటుంది. పై అధికారుల ద్వారా పరిస్థితులు కొంచెం వెనకంజలో ఉన్నాయి అనుకోవచ్చు. లేదా మీరు చేసే ప్రయత్నాలు పై అధికారుల్ని ఆకర్షించలేకపోతారనే బాధ ఉండొచ్చు. లేదా మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా సహ ఉద్యోగులు ఎక్కడో తూట్లు పొడుస్తున్నారనేటువంటి ఫీలింగ్ కూడా మీకులో అనిపించవచ్చు. కనుక దేనికైనా సరే మనకు టైం బాగలేదేమోనే అని కూడా అది కూడా అనుకుంటారు. లేదా సంతాన సమస్యలు ఉండబట్టి దాని మీద టైం ఎక్కువ స్పేర్ చేసిన కారణంగా ఈ ఉద్యోగానికి వ్యాపారానికి ప్రాపర్గా సమయాన్ని కేటాయించలేకపోతున్నానని కూడా అనుకోవచ్చు. ఏదైనా అటు సంతాన సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, విధి నిర్వహణలో లోపాలు, పై అధికారులతో సరైన సంబంధాలు లేకపోవటాలు, ఒక్కోసారి గృహ అమ్మకాలు కావచ్చు, గృహ కొనుగోలు కావచ్చు, అద్దె ఇంట్లో ఏదైనా సమస్యలు ఉండవచ్చు, అద్దె ఇంటి ఓనర్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడే సమయంలో ఏదైనా సమస్య జరగటం, వీటితో కొంచెం కకావికలం అవుతుంది మనసంతా. సో 17, 18, 19, 20 ఈ 4 రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఈ 10 రోజుల్లోనే పర్వదినాలు రాబోతున్నాయి. 14వ తేదీ పర్వదినం తెలుసు కదా, అది వసంత పంచమి. 16వ తేదీ రథసప్తమి. కనుక 2 పర్వదినాలని చక్కగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా భక్తితో ఆచరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులకి నక్షత్ర ప్రకారంగా కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. ఆ వ్యతిరేక సమయాలు కూడా తెలియజేస్తాను. అవి ఏమిటంటే, ధనిష్ఠ నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన కుంభరాశి జాతకులకి 15వ తేదీ ఉదయం 5:26 నుంచి 16వ తేదీ ఉదయం 8:47 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక నెక్స్ట్ శతభిష నక్షత్రంలో జన్మించిన జాతకులకి 16వ తేదీ ఉదయం 8:47 నుంచి 17వ తేదీ ఉదయం 8:46 వరకు అనుకూల సమయం కాదు. ఇక పూర్వభాద్ర నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి 17వ తేదీ ఉదయం 8:46 నుంచి 18వ తేదీ ఉదయం 9:23 వరకు. ఈ 3 నక్షత్రాల వారికి ఈ సమయాలు అన్ఫేవరబుల్గా ఉంటాయి. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఎక్కడ రొటీన్ కార్యక్రమాలు ఆపుకోవాల్సిన అవసరం అంటూ లేదు. ఏదైనా కొత్త కార్యక్రమాల మీద, కొనుగోలు మీద, అది కూడా కొన్ని ముఖ్య కొనుగోళ్ళు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్స్ అలాంటి వాటికైతే కొంచెం ఆలోచన చేయండి. ఇక ఇవి నక్షత్రం ప్రకారంగా చెప్పిన సమయాలు కాకుండా రొటీన్ కార్యక్రమాలు చేసేటువంటి సమయాలు ఇవి. అయితే ఇవి కాకుండా మరొక 3 సమయాలు ఉన్నాయి. అవి కొంచెం ఆలోచన చేయాలి. ఆ 3 సమయాలు అందరికీ ఒకటేగా ఉంటాయి. ఆ 3 సమయాలు ఎప్పుడు అంటే 13వ తేదీ వేకుంజామున 4:09 నుంచి 4:09 AM, 13వ తేదీ మధ్యాహ్నం 2:41 వరకు. ఇక రెండవ సమయం 16వ తేదీ ఉదయం 8:44 నుంచి రాత్రి 8:30 వరకు. మూడవ సమయం 19వ తేదీ రాత్రి 9:19 నుంచి 20వ తేదీ ఉదయం 9:55 వరకు. ఈ 3 సమయాలు కూడా విసర్జనీయ సమయాలు, అన్ఫేవరబుల్ టైమింగ్స్, రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. కనుక ఏదేమైనప్పటికీ కూడా ఈ 10 రోజుల్లో కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులకి పరిస్థితులన్నీ కనుక కంపేర్ చేస్తే 50-50గా పరిస్థితులు ఉంటాయి. కనుక ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా కొంచెం ఆలోచన చేసి, ప్రతి విషయాన్ని ఆలోచన చేసే పావులు కదపండి. త్వరపడి హడావుడిగా మాత్రం పావులు కదపకుండా ఉండటానికే ప్రయత్నం చేయండి. శుభం.